భయపడతావా? రాయడేనా మరి నా కళ్ళు పోయినాయి రా నాన్న బాగేనా బాగున్నావా? నేను కనుక్కోలేదు, మీరే మందలు ఇయ్యాలి. అయ్యా అర్థం చేసుకుంటే తప్పులేదు, విన్నావా? మనకి ఆస్తి అంతరసులు కావు, మనకి మంచితనము, న్యాయం, ధర్మం, సత్యం ఉండాలి మనుషుల దగ్గర. తీసుకుపోదాం అనుకుంటున్న వాళ్ళు కోర్టుకి ఎందుకు వేసారు? అసలు కోర్టుకి ఎందుకు వేసారు? ఎక్కడ చూసుకున్నా ఏం పర్లేదు, ఎక్కడ చూసుకున్నా ఏం పర్లేదు నాకు. అసలు కోర్టుకి ఎందుకు వేసారు మీరు? మరి అట్లాంటప్పుడు అయిపోయిందంటే ఇప్పుడు అయిపోయిందంటే సమాధానం ఎవరు అరిశారు? మాట్లాడకో, ఇప్పుడు వద్దాం అనుకుంటున్నావా, రావద్దు అనుకుంటున్నావా? చెబుతున్నా ఏనాడు పంపించిన మనుషులు ఎన్నేళ్ళు అయింది? ఆగరాదమ్మా, అడగాలి. ఏంటి అడిగేది? ఇగో నువ్వేమా, ఇగో నానా నానా, ఇగో అత్త గద్దరిదని అనుకోడు. గద్దరిది కాదు, గద్దరిది కాదు. జాలి, దయ, అన్నీ మంచి చెడు పెట్టుబోతల్లో కూడా పెద్ద చెయ్యి. అంతే, అన్యాయం చేసుకున్నారు. మనోరాలు కాడ ఎంత సత్యం ఉందో మా తీగలో, మా తీగని నేను చెప్తా. సత్యం ఇప్పుడే కనపడుతుంది, ఇప్పుడు సత్యం ఇక్కడే కనపడుతుంది. ఆమంతటా వెళ్ళొచ్చిందా లేకపోతే నేను వచ్చి తోలిపోయిన అడుగు? ఒక్క మాట కాదు, ఒక్క మాట చెప్పు, ఒక్క మాట చెప్పు. ఇంత నుంచి బయటకు వెళ్ళింది ఏదో చికాకు జరిగి
నువ్వు అరవబాకు ఏమిటి నువ్వు అరవబాకు జరిగింది? ఇప్పుడు నువ్వు సత్యం మాట్లాడకు నేను మాట్లాడడం కాదు ఇప్పుడు మీరు నువ్వు తోలిపోయినాను ఒక నిమ్మలంగా నిమిషం మాట్లాడుకోండి. ఒక నిమిషం నిమ్మలంగా మాట్లాడదాం ఉంటే ఇప్పుడు ఎంత పోయింది ఉందో కొత్త అది ఒక కదమ్మా, మాట బాధ ఇప్పుడు అనిపిస్తుందా? ఆమంతటా వెళ్ళొచ్చిందా లేకుంటే నువ్వు వచ్చి తోలి వచ్చిందా ఒక ముక్క కనుక ఆమెకు ఆమె ఎందుకు వస్తుంది అడుగు అసలు ఏనాడు పోయిన మనుషులు అసలు అడుగు ఏనాడు అడిగేదే నా బిడ్డ పోతే సంవత్సరం మానలే. అమ్మా, ఇదంతా వద్దు ఆమంతటా వచ్చిందా నీకు వచ్చి తోలిపోయినా? జరిగిందంటే జరిగింది ఏదో జరుగుతుంది. కూర్చుని వ్యవహారంగా ఇదంతా మాట్లాడుకో. అవసరం కొద్ది అలా వస్తున్నావు ఆ, నీ అవసరం నాకు అవసరం వచ్చింది. మాట్లాడుకోని. నాకు అవసరం వచ్చింది ఇప్పుడు. అవసరం వచ్చింది ఉంది నాకు అన్నీ అవసరం తెలుసు ఉంది మాకు ఆమెతో మాకు అవసరం అల్లుడు ఎందుకు చూడు, అవసరం? చూడక నాకు మాట్లాడే అవసరం. వాడి. 8 ఇక ఆమె లేకుంటే ఏళ్ళు నాకు వస్తే ఏట్లో కొట్టా పోలేదు అంటే మానలే. అన్ని అంటారు అంటే మానలేవమ్మా, ఒక్కనే అంటే అనుకుంటారు. అన్నయ్య అన్ని కరెక్ట్ గా పట్టుకుంటావా? కొట్టపోలేదన్నా మాట వదులుకోకూడదు కానీ అంటే మానలే. రేట్లో కొట్టపోలేదు నన్ను చూసినవా నన్ను వచ్చి చూసినవా నువ్వేనా నన్ను వచ్చి చూసినవా చూడటానికి అసలు 8 ఏళ్ల పిల్లగాడు 7 ఏళ్ల పిల్లగాడేండు ఎన్నడైనా వాడి నీకు ఎన్నడన్నా వచ్చి చూసారా ఎవడన్నా అత్తే మా 10 సార్లు ఒకడే. 10 సార్లు పెద్ద మనుషులు తీసుకొస్తే అసలు ఏమన్నా నువ్వు లెక్క చేసినావా ఏంది లెక్క చేసేది 10 సార్లు పెద్ద అసలు మనుషులు దేనికి తీసుకొస్తే లెక్క లెక్క చేసినావా నువ్వు మంచోడు అయితే నీ గుణం మంచిదైతే ఎప్పుడో తోలదు మంచి క్యారెక్టర్ కాదు మంచి క్యారెక్టర్ మాట్లాడకు. అంత బడ్డు క్యారెక్టర్ 10 నిమిషాలు. మంచి క్యారెక్టర్ కాక ఏమైంది? బడ్డు క్యారెక్టర్ మా వాడు మాది మంచి క్యారెక్టర్ అవ్వదు అంటది మంచి క్యారెక్టర్ కాదని మా వాడు అంటే మంచి క్యారెక్టర్ కాదు. మాట వదులుకోకూడదు. వాని కాడ పాపం మీ అమ్మాయి చెప్తుంది. చేసుకోవద్దు. మా మీకు తీగ అర్థం ఏం చూసిర్రు? మా మీకు తీగ అర్థం ఎక్కడ కాదు. ఉందో మీరు అక్కడ మట్టికి ఎప్పుడు ఫోన్ ఎప్పుడు చేసి నువ్వు ఎవరిని ఎప్పుడు అన్నావు ఇప్పుడు మంచి క్యారెక్టర్ కదా మీ అమ్మ అమ్మ చెప్తుంది. అన్నదిలే, మీ అమ్మ అన్నదిలే. మీ అమ్మ అన్నది నువ్వు అంటావు ఎందుకు ఎందుకు మీ అమ్మమ్మ వస్తాంది మాట్లాడతా. ఆ వస్తుందట ఆ ఊరు వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మమ్మే మొత్తం నేను రోజంతకంటే ఎవరు వేరు? ఏ నీ వేరు? పెళ్ళం కాదా? నీ పెళ్ళం కాదా? వాడు మేనల్లుడు వాడు కాదా? నీ బిడ్డ కాదా? నీ అల్లుడు కాదా? అడుగుతుంది నీ రాలే, చిన్న కొడుకు కడుపులో కాదా? నీ మంటలు కొడుకు కాదా? రాలేదు, ఆగరాదు. చెప్పేది నీ కొడుకు కాదా? నేను చెప్పేది అరబాకు నేను అమ్మ చెప్పేది నువ్వు ఆగురా లలిత. ఆగండి అమ్మా. ఇప్పుడు తర్వాత ఏదో మాట్లాడదాం. ఏదో చెప్పిందిగా మీ అమ్మమ్మ వాడు తెస్తే నా కొడుకు బతకట్లేదా ఏదో అన్నది ఎవరు? కొడుకు తెస్తే అమ్మ ఎవరు బతకట్లేదా కొడుకు అని నన్ను వచ్చి చూసారా కాదు ఎవడు సత్య అయ్యి అవి ఎందుకు? అవి బతకట్లేదా వదిలేయండి. ఇక అవును, మొగుడు సత్తే ఎవరైనా బతుకుతారు. బతుకుతారు పిల్లల్ని కదా, అట్లనే బతుకుతారు. బతకాలి చెప్పని, మీ నన్ను అమ్మమ్మ. నన్ను చెప్పని. మీ అమ్మమ్మ నన్ను చెప్పని, నన్ను చెప్ప, నన్ను చెప్పని. అరబాకు ఆగరాదు. నువ్వు ఆ- నేను చెప్పేది ఏంటి? మొగుడు చేస్తే ఎవరైనా నువ్వు ఆగు, నువ్వు ఆగు, నేను నన్ను చెప్పని. ఒక్క నిమిషం. ఆవమ్మా. ఆవమ్మా. కొని ఓ నమ్మమ్మ చూడు ఆగరాదు. ఈ మీ పుట్టుడు అమ్మమ్మని తీసుకొని పో కొడుకు. మీ అమ్మమ్మని అమ్మ తీసుకొని పో ఉండగా వచ్చుడు ఇదిగో ఆగు. మీ అమ్మ మాట్లాడుతుంది మాట్లాడుకోరు, మీరు మాట్లాడుకోరి. మీ అమ్మమ్మతో నాకు సంబంధం లేదు వత్తవారు అసలు మీ అమ్మమ్మతో నాకు సంబంధం లేదు వత్తవారా చూస్తాడు చూడు అని మీ అమ్మమ్మ వచ్చి కాపురం చూసుకొని చేస్తావా? రాదు. అయ్యో ఏం పోతుంది కొడుకు కాదు అయ్యా మీ అయ్యేడి? కాకుండా పోతాడా? ఏరా, మీ అయ్యాడి అదే కాకుండా పోతాడా రేయ్ తాత మీ అయ్యాడి తాత టిఫిన్ వెళ్ళిపోయిండు. మీ అయ్యా అత్తమ్మ పగా, ఓ నీకు అయ్యాడి తండ్రి కాకపోతే ఏదో కొడుకు కాదు. అయ్యా, అయ్యా. పోతుంది కాదు ఇక నీకు. ఏంట్రా పంచాయతీ మౌడే పిల్లలు ఏయ్. పంచాయతీ వాళ్ళ పెట్టుకుంటే అయ్యకాడికి పోతాడా? 10 రోజులు ఏరే మీ 15 రోజులు మీ నాన్నెవరు రోజులు పడ్డా మళ్ళీ మొగడు వచ్చి మీ నాన్న ఎవడో ఒకడు వచ్చి హాయ్, ఎవరో తీసుకుపోతాడు. నాన్నకాడి బాయ్. 8 ఏళ్ల పొద్దు కడుపులో నలుసు పడ్డప్పుడు వచ్చిన మనిషివి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వస్తుంది ఏ ముఖం తప్పు పెట్టుకొని మనది అయినప్పుడు మనం తలంచుకోవాలి. ఏం చేస్తావు? నేను చెప్తాను తప్పు పెద్ద మనది అయినప్పుడు మనుషులు తలంచుకోవాలి. ఇక తీసుకొచ్చింది వద్దు మా కోర్టులో ఎవరిది తప్పు? రెచ్చబెట్టద్దు. ఎవరు తప్పు నువ్వు రెచ్చబెట్టద్దు. ఆగమ్మా. తలంచుకోవాలి మనం ఎవరు? ఏమన్నా తలంచుకోవాలి మనం ఇక మన తప్పు కర్మ చేసింది మంచిగా ఎవరు? లేనప్పుడు ఏం తప్పు ఊరుకోవాలి. చేసినావు తప్పు ఏం చేసింది తప్పు చేసినావు తప్పు ఏం చేసింది తప్పు చేసినావు వచ్చింది ఇప్పుడు కొడుకు చిన్నగా వెళ్ళగా 10 సంవత్సరాలు అయింది. ఇంకా పొట్టతో ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళు ఏంటన్నా మనం వచ్చింది. తలంచుకోవాలి. మన చేసేపోయినావు. కర్మ మంచిగా లేనప్పుడు చేసేపోయినావు. తలంచుకోవాలి. ఇంకా మాట్లాడద్దు వచ్చింది తలంచుకోవాలి. చేసేపోయినావు ఆయన భార్యని ఈ అయ్యా మళ్ళీ కాక వచ్చింది. రేపైనా తీసుకొని పోతాడు. అయ్యా, ఓ అయ్యా. చేసేపోయినాక మళ్ళీ ఎట్లా వచ్చిందంట పిలుస్తాడే, అమ్మా ఏనా నీవు బాధ్యత ఏం లేదయ్యా. భర్త బాధ్యత నువ్వు నోరు జారి పిల్లల బాధ్యత, మాట్లాడ బాబు. నీ బాధ్యత ఏం లేదు ఇలా. నువ్వు చేయబట్టే వాళ్ళు ఇడిపోయా విన్నావా? అడిగితే పిల్లల మగలు నువ్వు చేయబట్టే ఇడిపోయారు వాళ్ళు ఇప్పుడు. నీ నోరు జాగ్రత్త నా భార్య అదుపులో కావాలని పెట్టుకోవాలి. వచ్చిండు. ఎవరు మంచిది? నువ్వేం ఏం మాట్లాడద్దు. వేరే వాళ్ళకి తినడి. నువ్వేం మాట్లాడద్దు. నువ్వు సైలెంట్ గా కూర్చో. నువ్వేం మాట్లాడద్దు. ఇక తప్పు మన అయినప్పుడు తలంచుకొని కూర్చోవాలి. మీరు ఏం మాట్లాడద్దు. ఇక అంతే లెక్క లేకే. ఎవరైతే ఏంటి చెప్పినా కానీ 4 చీ అంటారు మనల్ని. ఏడైతే ఏం జల్దీ రాదు. కూర్చొని రాదు. తిన్ని. ఏదో మంచి అయిందో చెడ్డ అయిందో ఏది జరిగిందో ఏం పోయిందో సప్పుడేక మనమే నోరెత్తకుండా తల కింది కొంచుకొని నీ భార్య నీ కొడుకుని తీసుకొని పో. సప్పుడేక నువ్వు చెప్పినావు అయిపోయింది
అది అన్నదిరా. అయిపోయింది చెప్పుతాను సాయంత్రం చెప్పిన నేను ఉత్తగా తీసుకపోమనగానే ఉరకదులే. వస్తుంది కదా మీ అమ్మ చిన్నమ్మలు వస్తారు కదా. చిన్నమ్మ వద్దంటే ఆగిందంట. ఈ పద్ధతి తీసుకుపోవడానికి వచ్చింది కానీ చిన్నమ్మ ఎవరికి ఏ పరిస్థితుల్లో కాదండి ఇది. ఊరుకోవయ్యా, నువ్వు మాట్లాడతావా? నువ్వు జారటం నీకు ధర్మమా? ఏదో ఆయన ఇప్పుడు ఆమెనా మొత్తం చూసుకునేది? ఆయన దెంగి తాగి వచ్చి ఎన్ని మాటలు అన్నాడు పిల్లలు. అన్నలే మనం ఉన్నాంలే. వీడు తొందరపడ్డాడు అమ్మ. మా కూర్చుండే, మీ నాన్న బాగా కూర్చుండే పాపం. ఎన్నాటికైనా నాలు నాకు కాకపోవడం మావ నా పిల్ల గురించి తొందరపడ్డా, నేనే తొందరపడ్డాడు. మొత్తం ఈ ఏరియాలో ఎక్కడ ఆరాధించవచ్చు నా పిల్ల గురించి అన్నాడు. ఏమన్నా ఏ, తప్పు ఉంది? అది ఇంట్లో ఉన్నదో లేదో బిడ్డ పాపం. ఫోన్ చెయ్యి మీ ఆ చిన్నమ్మకి. వస్తుందట. ఈ దగ్గర వస్తుంది వస్తాను. తెల్లారిపాటికి ఊరుకొస్తారా వాళ్ళకంటే తీరిక చెట్టేనా అవసరం నా ఉట్టి తింటావా? అవసరం కాబట్టి వాళ్ళకి తెల్లారిపాటికి ఉట్టి తీరిక. తింటావా? మన చెట్టే వాళ్ళ వద్దా? పనులు ఉండవా? దేనికమ్మా? ఆ? దేనికి? ఎవరొద్దు దేనికి దేనికి అలా? తీసుకుపోదాం అని చూస్తాను. ఏనాడు వచ్చిన ఇప్పుడు ఆమెనా సాదేది? నువ్వు ఆగరాదయ్యా. నువ్వు ఏ అరబాక్ నువ్వు ఇప్పుడు నువ్వు నీ మొగుడా సాదేది? నేను నా పెళ్ళం కాదు, నువ్వు నీ మొగుడు కాదు, మీ అత్త కాదు, సాదేది మొగుడు. నీ పెడతాడు, రెండు తిడితే వెళ్ళిపోరు. మొగుడు తిడితే మాట్లాడడం కుదరదట. ఆగు. మొగుడు తిడితే పోతాడు. సాగుకునేది భార్యని పెనిమిటి. నిమ్మలం లేనే లేదు. నేను కొట్టుకున్నా తిట్టుకున్నా నా పిల్ల నేను చూడకుండా ఉండాలి. మంచిగానే నా ఉంటాడు. పిల్ల నేను పోయి మళ్ళీ నేనే తీసుకొచ్చుకున్నా. కొట్టుకున్నా తిట్టుకున్నా అలా తిడితే మాట మాట అనుకున్నా. ఎట్లా? అర్థమైందా? అలా తిడతాడు. నీ కొడుకులేదా తెలివి? ఎందుకు తిడతాడు? నీ కొడుకులేదా తెలివి? ఏం తప్పు నీకే ఉందా తెలివి? చేసినా మాట్లాడుతున్నావు కానీ ఏకాండో దాంట్లో తిడుతూనే ఉంటాడు. నీ కొడుకులేదా తెలివి? మాట్లాడుకుంటాను భార్యతో చెయ్యలేదు. వచ్చాడు మాట మాట్లాడతావు. భయమే. నువ్వు ఉన్న చాట వాళ్ళిద్దరు ఒకటి కానియరు. మీరు నీ నోరు అదుపులో పెట్టుకో అని నేను చెప్పిన. నీ కొడుకు ఎన్నోడా మాట్లాడుకోడా? అమ్ముకోరాదు. నువ్వేం మాట్లాడేది? నువ్వు అసాగే ఆయన. రేపు ఆయన దాదుకుంటా నువ్వు దాస్తావా? ఎవడు దాడు? ఎవరైనా సాధన దగ్గరకు వచ్చినావు. తీసుకొచ్చావు. మనం సాధన దగ్గరకు వచ్చినావు. ముట్టి నడిచింది మూతి నడిచింది మన శాత కాదు. పాడలేడు. కొడుకు మాట్లాడుకుంటాం. నువ్వేంది మధ్యన అననన్నాడు. మధ్యలో వాళ్ళేంది? ఎవడో ఎందుకు? మధ్యన ఇక్కడ కోడలని నువ్వు మా మాట్లాడు. జోలి పోవద్దు. ఎవడో ఎందుకు ఇక్కడ? నువ్వు ఎవడో ఎందుకు అన్నాడు? ఎవడో ఎందుకు ఊరు అన్నాడు? ఎక్కడ గుది మళ్ళా ఎక్కడే అసలు ఇవన్నీ ఎందుకు? పెద్ద మనుషులు వచ్చి నాలుగైదు సార్లు కూర్చుంటే కూర్చోడు బాగానే. ఏ నువ్వు అలా అమ్మా. ఇంత పెద్ద మనుషులు మీ ఆయన మాట కొట్టడానికి తీసుకొచ్చిన. మీ ఆయన మాట కొట్టడానికి అరబాగండి మీరు మాట్లాడలేదు. ఊరుకోవయ్యా.